స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమాల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నందుకై, అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నందుకై మీకు నా హృదయపూర్వక వందనాలు. ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడాలని మా ప్రార్థన, మా ఆకాంక్ష. మంచిది, మనము దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆత్మఫలము అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆత్మఫలంలో మొదటిదైన ప్రేమను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ప్రేమలో అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి, ప్రేమ యొక్క విలువేంటో మనం చూసి, అవసరత ఏంటో చూసి, ప్రేమలో అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి అనే విషయాల్లో ఒక విషయాన్ని గత పర్యాయం మనం చెప్పుకున్నాం. ఈ రోజున మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి దైవ సంబంధమైన ప్రేమలో అభివృద్ధి పొందాలి అని అంటే, దేవుని ప్రేమను కలిగి జీవిస్తూ ఆ ప్రేమలో అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని గురించి మనము ధ్యానం చేస్తే, మొదటి విషయం గత పర్యాయం చెప్పుకున్నాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను మనం గుర్తించాలి అని గత పర్యాయం చెప్పుకున్నాం. ఈ రోజున మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్య భాగంలో చెప్తున్న మాట ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించండి అని చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యే విషయం అంటారా? శత్రువులు అని అంటే తరతరాలుగా ఆ వంశంలో వాళ్ళకి, ఈ వంశంలో వాళ్ళకో, లేదా ఆ బజార్ వాళ్ళకో, ఈ బజార్ వాళ్ళకో శత్రుత్వాలు ఉంటాయి కదా. అంత మాత్రమే కాకుండా ఇళ్లల్లో కూడా ఒకరికొకరు శత్రువులుగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. సంఘంలో కూడా చాలామంది ఒకరికొకరు శత్రువులుగా ఉంటారు. కనీసం వందనాలు కూడా చెప్పుకోలేరండి. అంత మాత్రమే కాదు, అసలు సేవకుడిని, సేవకురాలని శత్రువులుగా చూసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరినైతే నువ్వు శత్రువుగా చూస్తున్నావు వారిని ప్రేమించు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, దానికి ఇంకా యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. చూడండి, 32వ వచనాన్ని చదువుతున్నాను. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా అంటున్నాడు. ప్రియులారా, మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అగాపే ప్రేమతో మనం నింపబడాలి. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రేమ దినదినము కూడా మనలో అభివృద్ధి పొందుతూ ఉండాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు
మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అని తెస్సలోనికైలతో అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము దేవుని పిల్లలుగా ప్రేమలో అభివృద్ధి పొందాలి అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలుగా మనం ప్రేమలో అభివృద్ధి పొందాలంటే మొదటి విషయం, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, ఎంత ప్రేమిస్తూనే ఉన్నాడో ఆ ప్రేమను మనం అర్థం చేసుకోగలగాలి, గ్రహించగలగాలి. రెండవది, మనల్ని ప్రేమించు వారినే కాకుండా మనల్ని ప్రేమించని వ్యక్తులు కూడా ఉంటారు, వారిని కూడా మనం ప్రేమించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మనలో ప్రేమ పెరగడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. మనల్ని ప్రేమించు వారినే కాకుండా ప్రేమించని వారిని కూడా మనము ప్రేమించగలిగే మనసు మనం కలిగి ఉండాలి. ఇది మన జీవితంలో చాలా విలువైనది. ఎప్పుడైతే మనము మనల్ని ప్రేమించే వారిని మాత్రమే కాకుండా ప్రేమించని వారిని కూడా ప్రేమించగలుగుతామో అదే దేవుని ప్రేమ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుకుందాం. నీవు నన్ను ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నతనయేలు యేసు ప్రభు వారి దగ్గరికి ఫిలిప్పు ద్వారా తీసుకొని రాబడ్డాడు. ఈ నతనయేలు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదు అన్నాడు. అప్పుడు నతనయేలు అంటాడు, నీవు నన్ను ఎలాగ ఎరుగుదు, నేను ఎట్లా తెలుసు నీకు అని అంటే, అప్పుడు యేసు ప్రభు వారు అన్న మాట, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను ఎరిగి ఉన్నాను అని చెప్పాడు. అయితే ఇంతకుముందు ఏం జరిగింది తెలుసా ప్రియులారా? ఈ ఫిలిప్పు అనే వ్యక్తి ఈ నతనయేలుతో అన్నాడు, మేము మెస్సియాను కనుగొన్నాం, మెస్సియాను చూసామని చెప్పాడు. దానికి నతనయేలు పలికిన మాట ఏంటి తెలుసండి? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. ఈ మాట మనకు బాగా తెలుసు కదా. నతనయేలు పలికిన మాట, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? ఎందుకని? ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే, ఎవరినైనా హత్య చేస్తే, ఎవరినన్నా ఇబ్బంది పెడితే శిక్షించబడే వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉండే స్థలం నజరేతు. ఆ ప్రాంతం ఒక ఆశ్రయపురం. ఆ ప్రాంతంలో అపరాధాలు చేసిన వ్యక్తులు, ఆ ప్రాంతంలో శిక్షకర్హులైన వ్యక్తులు ఉండే స్థలం అది. అందుకనే ఈ నతనయేలు అంటాడు, అక్కడ మంచోళ్ళు ఉండరు కదా అంటాడు. ప్రియులారా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద నతనయేలుకి మంచి అభిప్రాయం లేదు. యేసుక్రీస్తు వారిని గురించి అతను మంచిగా అనుకోవట్లేదు. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు వారు నీ బుద్ధి మంచిదా, నీ స్వభావం మంచిదా అని చెప్పి అతనిలో ఉన్న లోపాలను ఎత్తి చూపలేదు, కానీ అతనిలో ఉన్న ఒక మంచి శ్రేష్టమైన సంగతిని బయటపెట్టి అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ సంఘటన నేను మీ ఎదురు తీసుకొచ్చానంటే ప్రియులారా, ఇది యేసుక్రీస్తు వారిలో ఉన్న దేవుని ప్రేమ. యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఆయన తన యొక్క ప్రేమను ఒక అల్పుని ఎడల, తనను అనుమానించుతున్న వ్యక్తి ఎడల
తనను గురించి సరైన రీతిలో మాట్లాడని వ్యక్తి ఎడల తాను చూపుతున్న ప్రేమను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదు అని. దేవుని బిడ్డలారా, చాలా పర్యాయాలు ఎవరైతే మన గురించి అపార్థం చేసుకుంటారో, ఎవరైతే మనల్ని వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే మనల్ని తిరస్కరిస్తారో వారి ఎడల మనము రెండింతలుగా వారు చేసిన దానికంటే ఎక్కువగా మనం ప్రతిస్పందించే మనసు మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఒకటంటే మనము 4 గంటలకి సిద్ధపడి ఉన్న పరిస్థితులు మానవ జీవితంలో కనబడుతున్నాయి. చాలామంది ఇతరులు ఏదన్నా తప్పు చేసినా కూడా కదిలించకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి అనేది ఎందుకు, 4 అనిపించుకునేది ఎందుకు అని. ఇది ఎవరి గురించి చెప్తున్నాను అని అంటే, ఎవరో యేసు ప్రభుని ఎరగని వ్యక్తుల గురించి నేను చెప్పట్లేదు సుమా. క్రీస్తుని ఎరిగినామని చెప్పుకుంటూనే, ప్రభు బలలో పాలుపంపులు పొందుతూనే, కార్యక్రమాల్లో పాల్గొంటూనే, పరిచర్యలో పాలుపంపులు పొందుతూనే, కొన్ని సంవత్సరాల అనుభవం నాకుంది అంటూనే ప్రేమ లేని జీవితాన్ని జీవించుచున్న వ్యక్తులు కుటుంబాలలో, సంఘాలలో ఎందరో ఉంటూ ఉన్నారు. నేను తీర్పు తీర్చట్లేదు సుమా, దేవుని వాక్యంలో నుంచి మీతో మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలుగా మనలో అటువంటి స్వభావం ఉండకూడదు. దేవుని పిల్లలుగా మనం అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు. ఎవరన్నా మనల్ని హెచ్చరిస్తే దాన్ని అంగీకరించలేము. ఎవరన్నా మనలో తప్పు చూపిస్తే దాన్ని ఇష్టపడలేము. ఎవరన్నా మనల్ని కదిలిస్తే అసలు తట్టుకోలేము. నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటామంటే తిరస్కరిస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తనను తిరస్కారముతో చూచుచున్న వ్యక్తిని, తనను సరైన రీతిలో అర్థం చేసుకున్న వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, దయచేసి శ్రద్ధగా ఈ మాట వినండి. మనలను ప్రేమించని వ్యక్తిని కూడా మనము ప్రేమించడం నేర్చుకోగలిగినట్లయితే మనము ప్రేమలో అభివృద్ధి పొందుతాము. ఇది యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం. ఆయన అంటాడు, మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేం ఫలం కలుగును? పాపులు కూడా అలాగే ప్రేమిస్తారు కదా. అంటే రక్షించబడని వారు కూడా అలాగే ఉంటారు కదా. మీకు వాళ్ళకి తేడా ఏంటి? ఇంకా ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మన సంఘాలలో దేవుని ప్రేమ సుఖ నివాసం చేయగలుగుతున్న పరిస్థితులు ఉన్నాయా? క్రైస్తవ కుటుంబాలలో దేవుని ప్రేమ సుఖ నివాసం చేయగలుగుతున్న పరిస్థితులు ఉన్నాయంటారా? దేవుని వాక్యంలో గత పర్యాలు మనం చెప్పుకున్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న పరిస్థితులు. ఎఫెసు సంఘం మీద మోపిన నేరం, నీకుండిన మొదటి ప్రేమను నువ్వు వదిలితవని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అని చెప్పి ఆ సంఘం మీద యేసు ప్రభు వారు తప్పు మోపారు. ఆ సంఘం యొక్క క్వాలిటీస్ సామాన్యమైనవి కాదు ప్రియులారా. ఆ సంఘము చాలా అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. అయితే ఆ క్వాలిటీస్ చాటున దీనిదేముందిలే అని ప్రభు అనుకోలేదు. ఆ లోపం ఆయన తట్టుకోలేకపోతున్నారు. నీకుండిన మొదటి ప్రేమను నువ్వు వదిలావు. ప్రేమ చాలా విలువైనది ప్రియులారా. కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండవలసింది ప్రేమ. కుటుంబంలో ఒకరికొకరు కలిగి ఉండవలసినది ప్రేమ. ఆస్తులు పెరగవచ్చు, అంతస్తులు పెరగవచ్చు, స్థాయి పెరగవచ్చు, దానిని మించి ప్రేమ కూడా పెరగాలి. అప్పుడే ఆ కుటుంబాల్లో సమాధానము, సంతోషము ఫరిడవిల్లుతాయి. కాబట్టి దయచేసి ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలకించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పర్యాయం మన ఎదుట కనబడిన వ్యక్తులను ఏ మాత్రము కూడా ప్రేమించబుద్ధి కాదు. వారిని చూడగానే
వారు మనం అనిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. వారిని చూడగానే వారు మన ఎడల గతంలో ప్రవర్తించిన తీరు గుర్తుకొస్తూ ఉంటుంది. వాళ్ళని ఏమాత్రము కూడా ప్రేమించబుద్ధి కాదు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రియులారా, ఆ సమయంలోనే ఆ వ్యక్తిని మనము ప్రేమించగలగాలి. సహజంగా మనము కూడా ఆ రీతిగా ఇతరుల ఎడల ప్రవర్తించామనుకోండి, మన హృదయంలో మనం ఏమనుకుంటాం తెలుసా? నన్ను ఓర్చుకుంటే బాగుండు, నన్ను క్షమిస్తే బాగుండు, నన్ను సహిస్తే బాగుండు, అసలు నేను చేసింది మర్చిపోతే బాగుండు అని అనుకుంటాం కదా. ఇక్కడ దేవుని సేవకునిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ మనల్ని ఇతరులే ఓర్చుకోవాలి, ఇతరులే మనల్ని క్షమించాలి, ఇతరులే మనతో ప్రేమతో వ్యవహరించాలి. మరి మనం ఓర్చుకోవద్దా? మనం సహించొద్దా? మనం క్షమించొద్దా? నీవు క్షమించవా ఎవరిని? నువ్వు సహించవా ఎవరిని? నువ్వు ఓర్చుకోవా ఎవరిని? నీవు ప్రేమించవా ఎవరిని? అందరూ నిన్నే ప్రేమించాలా? అందరూ నిన్నే ఓర్చుకోవాలా? అందరూ నిన్నే క్షమించాలా? ఇది కదా స్వార్థం. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలుగా ఎన్నిసార్లు ఒకరికొకరు విరోధంగా ప్రవర్తిస్తున్న తీరులు ఉన్నాయి. ఇది మంచిదా? ఎన్నిసార్లు తల్లిదండ్రులకు విరోధముగా మాట్లాడుతున్న మాటలు, తిరుగుబాటు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది కుటుంబానికి క్షేమకరమా? ఒక సంఘంలోనే ఉంటున్నారు, ఒకరి పక్కన ఒకరు కూర్చోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇది సంఘానికి క్షేమమా? ఆ సంఘంలో దేవుని మహిమ నిలిచి ఉండగలుగుతుందా? నీ ద్వారా దేవుని పని ఎంత పాడవుతుందో ఒకసారి ఆలోచించి. దేవుని సేవకునిగా నేను భారంతో ఈ మాట చెప్తున్నాను. కుటుంబమైన, సంఘమైన ప్రేమ కలిగిన వాతావరణం, ప్రేమ కలిగిన పరిస్థితులు చాలా అవసరం. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించే అద్భుతమైన ఆస్తి ఏంటి తెలుసండి? ప్రేమ కలిగిన మనసు, ఇతరులను ప్రేమించటం. ఇది దేవుని పిల్లలుగా మనము ఇతరులకు అందివ్వగలిగిన అద్భుతమైన ఆస్తి, వారసత్వం. మా అమ్మ నాన్న ప్రేమ కలిగిన వారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి! ప్రేమ కలిగిన వారు. సంఘంలో వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వారండి. వాళ్ళు సంఘానికి మాదిరికరమైన వారండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం. కాబట్టి ప్రియులారా, ఈ దినాన మనము అటువంటి ప్రేమను మనము ఇతరులకు చూపించగలిగిన వ్యక్తులుగా మన జీవితాలు కట్టుకోవాలి. సమరయ స్త్రీని యేసు ప్రభువారు ఎంత ప్రేమించారు. ఆమె ఇతరుల చేత ఎంతగా ద్వేషించబడుతున్నది. అసలు ఆమెను ఎవరైనా ప్రేమిస్తారండి? ఆమెను ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా దగ్గరికి రానిస్తారా? అందుకనే కదా ఆమె మధ్యాహ్నపు వేళ నీళ్లకు వెళ్ళింది. అటువంటి ఆమెను కూడా యేసు ప్రభువారు ప్రేమించారు. ఎంత మంచి ప్రేమ! దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎవరినైనా ప్రేమించగలిగిన ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటి వ్యక్తినైనా ప్రేమించగలిగిన ప్రేమ. వెనకటికి ఒక గృహానికి ఆ గృహ యజమాని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. భోజనానికి తీసుకొని వచ్చి తన భార్యతో మాట్లాడాడు. తన దగ్గరికి పిలిచి, ఈ వ్యక్తి ఎవరో తెలుసా అని. తెలియదండి. ఈ వ్యక్తే నీ తల్లిదండ్రులను చంపిన వ్యక్తి. అవునండి అని అన్నది. సరేనండి కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఈ చంపిన వ్యక్తి హృదయము ఇక ఆందోళనగా ఉన్నది, చాలా వేదనతో ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక అరగంట తర్వాత ఆమె బయటికి వచ్చి చేతులు కడుక్కోండి, భోజనం చేద్దురు అని చెప్పింది. వెంటనే వారిద్దరు చేతులు కడుక్కున్నారు. చక్కని భోజనం సిద్ధపరిచి పెట్టింది. అలాగే ఎంతో ప్రేమను కనపరిచింది, చక్కగా వడ్డించింది. ఆ ప్రేమంతా చూచిన తర్వాత ఆ తల్లిదండ్రులను చంపిన వ్యక్తి ఆమెతో అంటున్నాడు, మీ తల్లిదండ్రులు చంపానని మీ భర్త గారు చెప్పారు కదా,
నా మీద మీకు కోపం రాలేదా అని అంటే, అప్పుడు ఆమె అన్నది, కోపం ఎందుకండి? మీరు నా తల్లిదండ్రులు చంపిన రోజునే యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని క్షమించారు. మేము ఆ రోజునే మిమ్మల్ని క్షమించాము. మీ మీద మాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకనంటే దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఇది దేవుని ప్రేమ అండి అని చెబితే, నేను ఇటువంటి వారిని చంపింది అని చెప్పి, ప్రియులారా, దేవుని వాక్యము వారు ఏమీ చెప్పలేదు, కానీ వారు చూపించిన ప్రేమతో ఆ వ్యక్తి మారు మనసు పొంది యేసు ప్రభువును నమ్ముకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! అటువంటి వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారండి? దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ఒక రక్షించబడిన వ్యక్తిగా మనము దేవుని ప్రేమను ఇతరుల ఎడల చూపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనము దేవుని ప్రేమను గురించి పాటలు పాడతాం, దేవుని ప్రేమను గురించి మాట్లాడతాం. దేవుని ప్రేమను గురించి పాడిన తర్వాత అయినా, మాట్లాడిన తర్వాత అయినా మనం చేయాల్సింది దేవుని ప్రేమను చూపించుట. దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని ప్రేమతో మనము నింపబడి ఆ ప్రేమను ఇతరులకు మనం చూపించగలగాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. పొరుగువారు అంటే కేవలం మనకు మేలు చేసేవారే పొరుగువారా? మనల్ని ప్రేమించేవారే పొరుగువారు కాదు కదా. మనల్ని ద్వేషించేవారై ఉండొచ్చు, మనల్ని దూషించిన వారై ఉండొచ్చు, మనల్ని అసహించుకునేవారై ఉండొచ్చు. సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, దయచేసి మాటలు వినండి. ఇతరుల ఎడల మనము దేవుని ప్రేమను వ్యక్తం చేయగలిగిన ఆ పరిస్థితులు మనకు అవసరం. ఆత్మఫలములో మొట్టమొదటిగా చెప్పబడిన విషయం ప్రేమ. ఇది చాలా విలువైనది, మన జీవితంలో ఖచ్చితంగా ఉండవలసినది ప్రేమ. ఫలము అంటే ఏంటి? ఇతరులు తినగలిగినది ఫలం. ఏ ఫలమైనా తినలేని అనుకోండి, ఉపయోగం లేదు కదా. దేవుని ప్రేమ అనే ఆ ఫలము మన జీవితంలో కనపడాలి. ఆత్మ ఫలములో చాలా విలువైనది ప్రేమ. ఇతరులకు మనం చూపించాల్సింది ప్రేమ. ప్రియులారా, ఆ ప్రేమ మన దగ్గర ఉన్నది కాదు, కానీ దేవుని చేత మనము పొందుకోవాలి. ఈ ప్రేమను గురించి అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలతో రాస్తూ ప్రియులారా ఒక అద్భుతమైన మాటను మాట్లాడతారు. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి నా వాక్య భాగాన్ని చదువుతున్నాను. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. నాకు ఈ వచనం అంటే చాలా ఇష్టం అండి. ప్రేమను గురించి మాట్లాడినప్పుడు ఈ వచనాన్ని చెప్పకుండా నేను ఉండలేను. ఎందుకనంటే దేవుని ప్రేమను మనం ఎక్కడ నేర్చుకోగలుగుతామని అంటే, మొట్టమొదట దేవుని దగ్గరే నేర్చుకోగలుగుతాం. దేవుని పాద సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ప్రేమతో నన్ను నింపు, ఎటువంటి వ్యక్తినైనా సరే ప్రేమించగలుగుటో నాకు నేర్పించు. దేవుని బిడ్డలారా, కోపతాపాలతో, పగ, కక్ష, ద్వేషాలతో మనము ఏ వ్యక్తిని జయించలేం, కానీ ఎటువంటి వ్యక్తినైనా జయించగలిగిన ఏకైక అద్భుతమైన సాధనం ఏంటిదని అంటే ప్రేమ. ప్రేమ అనే ఆయుధముతో ఎంత గొప్ప వ్యక్తినైనా జయించవచ్చు. ఎంత పగవానినైనా సరే, ఎంతగా ద్వేషించే వ్యక్తినైనా సరే జయించగలిగిన ఏకైక సాధనం ప్రేమ. ఈ ప్రేమను మనము ఎక్కడ నేర్చుకోగలుగుతాం? దేవుని దగ్గర నేర్చుకోగలుగుతాం. తెస్సలోనికైలు దేవుని చేతనే నేర్పబడ్డారట. అవును కదా. ఇతరులను ఒకవేళ ఎవరు అటువంటి ప్రేమను చూపించలేకపోవచ్చు. ప్రతి మానవుని హృదయం కోరుకునేది ఏంటి తెలుసా? నన్ను ఎవరు ప్రేమిస్తారు, నన్ను ఎవరు ప్రేమిస్తారని. అది ఎరోస్ ప్రేమ అయి ఉండొచ్చు, అది ఫిలియో ప్రేమ అయి ఉండొచ్చు, అది స్టోర్గే ప్రేమ అయి ఉండొచ్చు. అయితే అగాపే ప్రేమ అదేమనుకుంటుందో తెలుసా? నేను ఇంకా ఎవరిని ప్రేమించాలి అని కోరుకునే ప్రేమ అగాపే ప్రేమ. మిగిలిన ప్రేమలు, నేను ప్రేమించాను, మీరు నన్ను ప్రేమించండి, ఇంకా నన్ను ఎవరు ప్రేమిస్తారు, ఇంకా ఎక్కువగా నన్ను ప్రేమించాలి, ఇది రిటర్న్ కోరుకునే ప్రేమ. కానీ అగాపే ప్రేమ అలా కాదు. నేను ఇంకా ఎవరిని ప్రేమించాలి, నేను ఇంకా ఎవరిని ప్రేమించాలి అని ప్రేమను చూపించడానికి ఇష్టపడేది అగాపే ప్రేమ.
ఆ ప్రేమను దేవుని దగ్గర మనం నేర్చుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది, శ్రేష్టమైనది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మనము ప్రేమలో అభివృద్ధి పొందాలి. ప్రేమలో అభివృద్ధి పొంది దేవుని ప్రేమను ఇతరులకు మనం చూపించగలగాలి. ప్రియులారా, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పేతురు భక్తుడు తాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ శ్రేష్టమైన సంగతిని చెప్తున్నాడు. ఆ మాటను మీ ఎదురు తీసుకొస్తాను. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు. ప్రేమతో కూడిన ప్రవర్తన నీ భర్తను మార్చగలుగుతుంది. ప్రేమతో కూడిన ప్రవర్తన నీ పిల్లలను మార్చగలుగుతుంది, నీ తల్లిదండ్రులు మార్చగలుగుతుంది. కాబట్టి నీకు ఎక్కువ వాక్యం తెలిసి ఉండకపోవచ్చు, ప్రేమ కలిగిన ప్రవర్తన ఎటువంటి వ్యక్తినైనా మార్చగలుగుతుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని ప్రేమను మనం కలిగి ఉందాం. ఇతరులకు దేవుని ప్రేమను చూపిద్దాం. అనేకులను ప్రభు దగ్గర తీసుకొద్దాం. మనము సిద్ధపడదాం, ఇతరులు సిద్ధపడదాం. మనందరము కూడా ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. దేవుడట్టి కృపను దయచేసి దీవించును గాక. ఆమె. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. తెస్సలోనికైలకు ఏ రీతిగా మీరు ప్రేమను నేర్పించారో నేటి తరంలో మా అందరికీ ఆ ప్రేమను నేర్పించండి తండ్రి. మేము ప్రేమ కలిగిన వారిగా, అనేకులను ప్రేమించే వారిగా మా జీవితాలు కట్టుకోవడానికి ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు ఆ రీతిగా సిద్ధపరిచి దీవించి మహిమ పొందండి. అనారోగ్యాలతో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. దయగల తండ్రి, నీ బిడ్డల పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అవసరతలు కలిగినారో మీకు తెలుసు కదా నాయన. ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారు తమ యొక్క అవసరతల నిమిత్తం నీ పాదాల చెంత వేటి కొరకు కనిపెడుతున్నారు. దయతో వారి జ్ఞాపం చేసుకొని నీ బిడ్డల యొక్క అవసరతలను తీర్చి దీవించి సహాయం చేసి మహిమ పొందండి. మరి విశేషంగా మమ్మల్ని అందరినీ మీరు ఆకలి కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందుతారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి, నడిపించి తన రాకడ కొరకే మనందరినీ సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా.